రేపు బుధవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలండి, మీ అప్పులన్నీ తీరిపోయి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళతారు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి. బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా, బెల్లం చాలా శక్తివంతమైనదండి. బెల్లం చాలా శుద్ధి అయినదనమాట. అందుకే బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే బెల్లం పరిహారం అనేది చేయండి. అయితే బుధవారం రోజున ఏంటంటే కనుక మనమండి గణపతిని పూజిస్తూ ఉంటాం కదా. మీ ఇంట్లో ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఖచ్చితంగా గణపతిని పూజించండి. ఈ రోజున ఏంటంటే కనుక కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. లేకపోతే నార్మల్గా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. అంటే దీపధూప నైవేద్యాలతో గణపతిని పూజించండి. అలా పూజించిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి. మన జీవితంలో మనకు చాలా అప్పులు ఉంటూ ఉంటాయి. అంటే మనం అప్పులను అసలు తీర్చుకోలేకపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. అప్పు అనేది ఏంటంటే కనుక పెరిగిపోతుంది. అలానే కాకుండా అప్పు తగ్గదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈజీగా చేసుకునే పరిహారం అండి. అప్పుని తీర్చుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. చిన్న పరిహారమే పెద్దగా ఫలితం వస్తుంది. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతాం అన్నమాట. మనం చేసేటప్పుడు అప్పుని ఎంత ధీమాగా చేస్తామో, అంటే తీర్చుకుంటాంలే, డబ్బు వస్తుంది కదా, దానివల్ల ఏంటంటే కనుక అప్పు తీరుతుంది కదా అనుకుంటాం. కానీ అది తీర్చడానికి మనం పడే కష్టాలు చాలా ఉంటాయని చెప్పొచ్చండి. అందుకే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అప్పు తీరాలన్నా, మీరు అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు కూడా వెళ్ళాలన్నా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఏమీ లేదు, బెల్లం తీసుకుని పరిహారం చేసుకోండి. అయితే బెల్లం గురించి చాలా మందికి తెలియదు. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం. బెల్లం చాలా శుద్ధి అయినది, చాలా శక్తివంతమైనది. బెల్లంతో చేసుకునే ప్రతి పరిహారం కూడా మనకి ఏంటంటే కనుక చక్కగా సిద్ధిస్తుంది అనమాట. అంటే బెల్లం భగవంతుడికి నివేదన అవుతుంది కాబట్టి బెల్లానికి అతీత శక్తి ఉంటుంది. అందుకే బెల్లం ఏంటంటే గనక మన సమస్యను తీరుస్తుంది. ఇప్పుడు మనము అప్పు కోసం చేస్తున్నాం కదండి, ఆ అప్పుని తీర్చుకోవడానికి బెల్లం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక మీకు ఎంత అప్పు ఉన్నా సరే, చిన్న అప్పు కావచ్చు, పెద్ద అప్పు కావచ్చు, ఏంటంటే కనుక అప్పు ఉంది కదా, అప్పు వల్ల సఫర్ అవుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా బెల్లం తీసుకోండి. అంటే పెద్ద నిమ్మకాయ సైజు అంత బెల్లం తీసుకోండి, అంతే చాలు. ఆ బెల్లం ఏంటంటే కనుక ఇప్పుడు మనకు ఒక 50,000 60,000 అప్పు ఉందనుకోండి, అలాంటి వాళ్ళు 1,00,000 అప్పు ఉందనుకోండి, అలాంటి వాళ్ళు చేయండి. అయితే ఆ పెద్ద నిమ్మకాయ సైజు అంత బెల్లం తీసుకున్నారు కదా, అలా తీసుకునే బెల్లాన్ని ఏంటంటే కనుక 11 సార్లు తల చుట్టుదా అప్పు తీరాలని చెప్పుకుంటూ తిప్పండి. తిప్పిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఇది అలా అక్కడ పడేస్తాం కదా, మనము పడేసేటప్పుడు ఏమవుతుందంటే కనుక అక్కడ చీమలు, గండు చీమలు, అలానే క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, అవి బెల్లాన్ని స్వీకరిస్తాయి అనమాట. దాని ద్వారా ఏంటంటే కనుక, అంటే మూగజీవాలు ఎప్పుడు కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది, ఎప్పుడైతే మూగజీవాలకు ఆహారం పెడతామో అవి ఏంటంటే కనుక వాటిని స్వీకరించిన తర్వాత అవి దీవిస్తాయని చెప్పబడుతుంది. అంటే మనం చెప్పేది కాదు, శాస్త్రంలో చెప్పబడ్డది. అలా ఆ విధంగా ఏంటంటే కనుక మనకు అప్పు తీరే మార్గం అనేది తెలుస్తుందండి. మనమే ఏంటంటే అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతాం. అంటే వెంటనే ఏం తీరదండి, ఈ రోజు చేయండి రేపు మీ అప్పు తీరిపోతుందని కాదు, కానీ అప్పు తీరే మార్గం అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఇలా ఈ పరిహారం అనేది చేసుకోండి. చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, అప్పులు కూడా తీరట్లేదు, అప్పుల వల్ల కూడా మేము ప్రాబ్లమ్స్ని అంటే ఫేస్ చేస్తున్నాం, ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నాం, చాలా వరకు కూడా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి అప్పు తీరటానికి అయితే ఉపయోగపడే పరిహారం. అంటే అప్పు ఉంది అని బాధపడే వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు ఉంటుందంటే కనుక నమ్మకం అనేది ఉండాలి కదా. అయితే మనకు నమ్మకం ఉంటేనే కదండి ఫలితం వస్తుంది. అందుకే మీరు గుర్తుపెట్టుకొని పరిహారాన్ని నమ్మకంతో చేసుకోండి. ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. అంత శక్తివంతమైన పరిహారం, అంత చక్కగా పనిచేసే పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక 99% మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత బెల్లంతో ఇంకొక పరిహారం అండి. చాలా అప్పు ఉందండి, చాలా అప్పుల సమస్యలతో మేము బాధపడుతున్నామండి, ఇబ్బంది పడిపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇది కూడా ఏంటంటే కనుక లక్షల్లో, వేలల్లో, కోట్లలో ఉన్న అప్పుని కూడా తీరుస్తుందన్నమాట. అంతటి పవర్ ఈ బెల్లం పరిహారానికి ఉంటుంది. బెల్లం మనం ముందే చెప్పాం కదా చాలా పవిత్రమైనదని. మనము ఏదైనా సరేనండి అప్పు చేస్తాము, అప్పుని తీర్చుకోవడానికి ఈజీగా చేసేసుకునే పరిహారం కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి. బెల్లాన్ని మనకు గడ్డ బెల్లం దొరుకుతుంది కదా బంచు, ఆ బంచు అంటే 30 రూపాయలు ఇలా పెడితే వస్తుంది, 40 రూపాయలు ఉంటుందండి, అది తెచ్చుకోండి. దీన్ని మీరు నిష్టగా చేయండి, నమ్మకంతో చేయండి. అలానే కాకుండా మాకు జరుగుతుందనుకోండి అని చేసుకోండి, తప్పకుండా మార్పు ఉంటుందన్నమాట. దాంట్లో నుంచి తీయకండి బెల్లం, గడ్డ బెల్లం కొని తెచ్చుకుంటాం కదా, దాంట్లో నుంచి ఇంకా మీరు బెల్లాన్ని తీయకుండా గడ్డ బెల్లాన్ని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇలా బెల్లాన్ని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక దాని మీద మీ అప్పు తీరాలని బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా, అంటే నల్ల పెన్ను, దానితో రాయండి. అలా రాస్తే ఏమవుతుందంటే కనుక ఆ బెల్లాన్ని మనము భూమాతకు సమర్పిస్తాం కాబట్టి ఏంటంటే భూమాత అంటే బెల్లాన్ని పాతి పెడతాం కాబట్టి మనకేంటంటే కనుక అప్పు తీరుతుందన్నమాట. చిన్న అప్పు ఏంటంటే కనుక పెద్ద అప్పు ఏదైనా సరేనండి 100% మీ అప్పు తీరుతుంది. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు చెప్పాలంటే కనుక మీరు
ఒక రకంగా అండి ఇంకా ఇంత అప్పు తీరుతుందా అన్నట్టుగా మీరే ఏంటంటే గనక షాక్‌లో ఉంటారని చెప్పొచ్చు. అంత చక్కగా తీరుతుందండి. ఏదో ఒక రూపంలో డబ్బు రావటం, ఆ రూపంలో ఏంటంటే గనక డబ్బు మన దగ్గరకు ఆకర్షించటం, ధన ద్వారాలు తెచ్చుకోవటం, ధనం అంటే ఆగిపోయి ఉంటుంది సంపాదన ఇంకా రాదు, ఇంకా పెరగదు మా సంపాదన అని మనం ఏంటంటే గనక నిరుత్సాహపడిపోతాం కదా! అలాంటప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒక రకంగా డబ్బొచ్చి, ఏదో ఒక రకంగా అప్పు తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే గనక బెల్లాన్ని ఇంకా మీరు అలా రాస్తారు కదండీ! రాసిన తర్వాత గడ్డ బెల్లం పైన రాసిన తర్వాత దగ్గరలో ఉండే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మర్రి చెట్టు కూడా ఎంతో అంత శక్తి ఉంటుంది. మర్రి చెట్టు కూడా ఒక రకంగా చెప్పాలంటే గనక మన జీవితాన్ని మారుస్తుంది. మర్రి చెట్టు దగ్గర చేసుకునే పరిహారం కూడా 99% మనకేంటంటే పనిచేస్తుందన్నమాట. అందుకే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే గనక మీరు బెల్లం పైన రాశారు కదా మా అప్పులు తీరాలని బ్లాక్ స్కెచ్ మార్కుతో అలా రాసిన ఈ బెల్లాన్ని తీసుకొని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి 2 సార్లు చేతితో తాకండి. తాకిన తర్వాత ఆ మర్రి చెట్టు దగ్గర ఏంటంటే గనక బెల్లం ఎంత అయితే పడుతుందో అంత గోతిని తీయండి. అంటే చిన్న గడ్డ బెల్లం తీసుకోండి, మరి పెద్దదేం అవసరం లేదండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే గనక మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మర్రి చెట్టు దగ్గర ఇంకా గోతిని తీసి ఆ గోతిలో ఏంటంటే కనుక బెల్లాన్ని పెట్టండి. పెట్టేటప్పుడు కూడా మా అవసరం కోసం చేసుకుంటున్నాం, మాకు ఖచ్చితంగా అప్పులు తీరాలని సంకల్పం చెప్పుకొని ఆ గోతిలో పెట్టేసి ఏంటంటే కనుక మట్టిని కుడిపేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇది చేసినట్టు ఎవరికి చెప్పకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక దీని మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేయండి. ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే మాత్రం ఫలితం అయితే రాదు. ఇది కూడా మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఇలా ఇలా చేసేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పాటించండి. తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారండి. అలా ఏంటంటే కనుక అప్పుని చాలా మంది కూడా ఈ పరిహారాన్ని చేసేసి అప్పుని తీర్చుకున్నారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీ అప్పు తీరాలన్నా, మీరు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి పోవాలన్నా, అలానే కాకుండా అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళాలన్నా సరేనండి ఇంకా మీరు చేసుకునే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో పాటించండి. ఏదైనా సరేనండి మనం నమ్మకంతో చేశామనుకోండి, నమ్మకంతో ఫలితం వస్తుంది. ఏదో చేశామంటే చేశాములే అనుకుంటే ఫలితం అయితే రాదు. అది కూడా మీరు ఏంటంటే కనుక గమనించుకోండి. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో ఆడవారు మగవారు తేడా లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ చేసేటప్పుడు ఆ మట్టిలో పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్తే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి అండి ఒక బలం రూపంలో, ఒక ధైర్య రూపంలో, ఒక వస్తువు వాహన రూపంలో అనుగ్రహిస్తుంది. అంటే కేవలం డబ్బులే ఇస్తుందని కాదు, డబ్బుతో పాటు మనకి ఒక అంటే విధంగా కూడా మనకి ఏంటంటే కనుక చక్కగండి అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట. ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తీరుస్తుంది. అప్పును ఏంటంటే కనుక తీర్చే మార్గాన్ని చూయిస్తుంది. ఆ అప్పులిచ్చే స్థాయికి వెళ్ళేలాగా కూడా ఆ తల్లి చేస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇక అలానే కాకుండా రిజల్ట్ అనేది పొందండి. ఇంకా బెల్లమే కదా అనుకోకండి, బెల్లంతో చాలా ప్రాబ్లమ్స్ని మనం ఏంటంటే కనుక క్లియర్ చేసేసుకోవచ్చు. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. అందుకే ఈ బెల్లం పరిహారం అనేది చేయండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, బెల్లం పరిహారం అనేది అతీత పవర్ఫుల్ అనమాట అండి. ఇంకా తిది వార నక్షత్రం ఉన్నప్పుడు చేసుకుంటే అంతే రిజల్ట్ కూడా వస్తుంది. రేపు బుధవారం రోజు చేసుకున్నా మీకు అంతే ఫలితం వస్తుంది. మీరు ఇలా ఏంటంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్కుతో రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ పేరు రాయకండి, కేవలం అప్పులు తీరాలని మాత్రమే రాయండి. రాసేసి ఏంటంటే కనుక ఇంకా మీరు పాతి పెట్టడమే డైరెక్ట్గా. అలా రిజల్ట్ అనేది మీరు పొందవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇదే బెల్లం పరిహారం అండి. మన జీవితంలో, మన జాతకంలో జాతక సమస్యలు, జాతక దోషాలు, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు, సమస్యలు, బాధలు వస్తూ ఉంటాయి కదా, మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. మనకేంటంటే ఈ రాహుకేతు ప్రభావాల వల్ల దరిద్రాలు పట్టి పీడించి మనం ఏ పని అనుకున్నా జరగకపోవడం, అది పెండింగ్లో పడిపోవటం, ఆ పనుల వల్ల మనం సఫర్ అవ్వటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న బెల్లం పరిహారం చేయండి. అయితే మీరు రేపు దీపం పెట్టినా పెట్టకపోయినా బుధవారం కదా, బుధవారం రోజున మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకోండి. అలా తీసేసుకుని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆ బెల్లం పైన ఆవునేతి 2 చుక్కలు కానీ తేనె 2 చుక్కలు కానీ పోయండి. అంటే మీరు ఎంత తినగలిగితే అంత. ఇంట్లో అందరు తింటారండి అంటే అందరికీ తీసుకోండి, పర్వాలేదు. లేదు అందరూ తినలేరనుకుంటే మాత్రం మీరు ఎంత అయితే తినగలుగుతారో అంత బెల్లం తీసుకుని దాని మీద ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, లేదంటే కనుక తేనె ఉంటే తేనె 2 చుక్కలు పోయండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక 2 చుక్కలు ఇలా పోయాలి. అలా పోస్తే ఏమవుతుందంటే అది ఇంకా శక్తివంతంగా మారుతుంది, అది ఇంకా పవర్ఫుల్గా మారుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అతీత పవర్ అనేది అందులోకి వస్తుంది. మనం ఇదేంటంటే జాతక సమస్యలు తీసేయటానికి, ఇప్పుడు గ్రహాలు నీచ స్థాయిలో ఉండి గ్రహాలు అనుకూలించకపోవటం, ఇబ్బందులు రావటం, సమస్యలు రావటం, ప్రాబ్లమ్స్ అనేది రావటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదండి. అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది. చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇలా బెల్లాన్ని తీసుకుని దానిపైన ఇలా పోస్తే ఏంటంటే కనుక ఆవునేతి పోస్తే అది ఏం చేస్తుందంటే కనుక గ్రహస్థితిని ఒక క్రమంగా మారుస్తుందండి. ఆవునేతి చాలా పవర్ఫుల్ కదా, మనందరికీ తెలిసిందే కదా. అలానే కాకుండా
ఇక్కడ మనం చూసుకుంటే మన యొక్క గ్రహస్థితిని మెరుగుపరచడానికి గ్రహాల అంటే అనుకూలత ఉండటానికి గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే మనకంతా కూడా మంచి జరగటానికి ఉపయోగపడుతుంది. తేనె కూడా అదే విధంగా తీపి పదార్థం కాబట్టి అలాగే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా పోసేసిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి, మా గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడాలి, మాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, మాకు గ్రహాల అంటే దోషాలు బాధలు ఉండకూడదని చెప్పుకొని ఆ తర్వాత బెల్లాన్ని ఏంటంటే కనుక స్వీకరించేయండి. అంటే తినేయండి, ఇంకా తినండి, మీరు ఎంత అయితే తినగలుగుతారో అంతే తీసుకోండి. అందుకే ఎక్కువగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలని కూడా ఏం లేదు. ఎంత తినగలిగితే అంత తీసేసుకొని తినేస్తే సరిపోతుందని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి తినేస్తే సరిపోతుందండి. ఇలా మీకు ఇంకా ఫలితం వస్తుంది. ఒక బుధవారం చేసాం బాగానే ఉందంటే రెండో బుధవారం చేసుకోండి, ఇంకా మంచి ఫలితం వస్తుంది కదా. ఇలా 3 బుధవారాలు చేసేసి ఇంకా వదిలేయండి, సరిపోతుంది. ఎప్పుడైనా మళ్ళీ అంటే గ్రహాలు ఇలా నీచ స్థాయిలో ఉన్నాయి, అనుకున్న పనులు జరగట్లేదు, ఏదైనా సమస్య వస్తుంది, ఇదంతా కూడా మా దరిద్రం వల్ల అని మనం బాధపడతాం కదండి, మనకు తెలిసిపోతుంది కదా. అప్పుడు బెల్లం పరిహారం చేసేసుకోండి. అప్పుడు కూడా అంతే రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అంతే మీరు ఫలితాన్ని పొందుతారని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పాటించి రిజల్ట్ అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా మీ గ్రహస్థితి మెరుగుపడేలాగా చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. మనం ఏంటంటే బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లంలో అతీత శక్తులు ఉంటాయి. బెల్లం భగవంతుడికి చాలా చాలా ప్రీతి అయిన పదార్థం. బెల్లం ఏంటంటే కనుక చాలా శుద్ధి అయిన పదార్థం. కాబట్టి బెల్లం అనేది చాలా వరకు కూడా అండి మన పరిహారాలు పనిచేసేలాగా చేస్తుందండి. మనకేంటంటే కనుక పరిహారం సిద్ధింపబడేలాగా చేయటానికి బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మీరు బెల్లంతో బుధవారం పూట ఈ విధంగా చేయండి. ఇంకా గణపతి పటం ముందు పెట్టి ఇంకా బెల్లాన్ని తింటే ఇంకా మంచిదండి. ఏదైనా ఆటంకాలు అడ్డంకులు వచ్చి బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. వాటి నుంచి కూడా మీరు ఏంటంటే కనుక బయటికి రావడానికి బెల్లం పరిహారం అనేది పనిచేస్తుందండి. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇక అలానే కాకుండా బుధవారం రోజున ఏంటంటే కనుక బుధానుగ్రహం కలగాలంటే ఇలా బెల్లం కూడా తినవచ్చండి. అలా బెల్లం తినటం వల్ల కూడా బుధానుగ్రహం కలుగుతుంది. బుధానుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీ సంపద కూడా పెరుగుతుంది. మీరు అనుకున్న పనులు జరగటంతో పాటు మీకు రాజయోగం కూడా పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుందన్నమాట. చేసే ప్రతి పనిలో కూడా మీకు ఏంటంటే కనుక సక్సెస్ అనేది కనిపిస్తుంది. అలానే పనుల పరంగా ఏంటంటే కనుక ఇబ్బంది అనేది ఉండదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పాటించుకోండి. ఇలా పాటించేసి రిజల్ట్ అనేది పొందండి. ఇంకా మీరు బెల్లాన్ని అంటే మర్రి చెట్టు దగ్గరే పాతి పెట్టండి. వేరే చెట్ల దగ్గర పాతి పెడితే కూడా మీకు ఏం పెద్దగా ఫలితం అయితే రాదండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా బుధవారం రోజున చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేయండి. గణపతి అనుగ్రహం వల్ల ధనం వస్తుంది, సంపాదన పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి.